అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఇవాళ ఒక స్పెషల్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఈరోజు మా కాలేజ్లో ఫెస్ట్. ఈరోజు అంటే 26th January మా కాలేజ్లో ఫెస్ట్ అయింది. ఇట్స్ రిపబ్లిక్ డే. అండ్ ఆ రోజు మనకి మ్యూజిక్ ఫెస్ట్ అయిందంటే కాన్సర్ట్ అయిందనమాట. సో కాలేజ్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేసి వద్దాము. అండ్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో, చూసేయండి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే అలా బ్యాక్ బెంచెస్ కనిపించారు. మనందరి ఫేవరెట్ తేజ్ ఇండియా టీం అయితే వచ్చారు. వీళ్ళందరూ రాగానే అందరూ స్టేజ్ దగ్గరికి వచ్చి గ్యాదర్ అయిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వీళ్ళు మోస్ట్లీ వర్క్షాప్స్ గురించి మాట్లాడారు, స్పీచ్ ఇచ్చారు లేటర్. వాళ్ళు ఇలా స్పీచ్ వెళ్ళిపోయారో లేదో అప్పుడే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది అనిపించింది యాక్చువల్లీ. డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, ఇంకా మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్, ఇంకేమైనా కల్చరల్స్ ఉంటే స్టార్ట్ చేస్తారు ఇంకా. సో ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూపిస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అలాగో. అండ్ కాపీరైట్ ఇష్యూ కూడా పడుతుంది నాకు, సో అందుకే. అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ సో లాంగ్ డేస్. సో భావన, సింధు, సహస్ర. అండ్ ఇక్కడ మేము వీళ్ళతో మ్యూజిక్ ఎంజాయ్ చేసాము కాసేపు. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇక్కడ జరిగాయి. దెన్ బోర్ కొట్టేసి వచ్చి నేను అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి తినడానికి ఏమన్నా చూసాము, ఆకలేసింది. సో ఇక్కడ చాలా కాస్ట్లీ ఉన్నాయి, బట్ ఆల్సో ఆకలేసింది కదా, సో టిఫిన్ చెప్పుకున్నాము. సో మేమైతే తిన్నాక నెక్స్ట్ సింగర్ వచ్చారనేసి వచ్చాము. ఎస్, షణ్ముఖ ప్రియ ఈజ్ ద సింగర్ ఫర్ టుడేస్ కాన్సర్ట్. అండ్ షీ ఈజ్ అన్ ఇండియన్ ఐడల్ పర్ఫార్మర్. దెన్ తన వాయిస్ అయితే ఫెనామినల్ అసలు. హై పిచ్లో కూడా అంత స్మూత్గా వాడుతుందంటే నెక్స్ట్ లెవెల్. సో హ్యాండ్స్ ఆఫ్ తనకి. చూశారు కదా తన వాయిస్ ఎనర్జెటిక్ ఉంది. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి సరే డ్యాన్స్ చేద్దామని అనుకున్నాము. డ్యాన్స్ అంతా సీన్ లేదు, ఇంకా కొద్దిగా నన్ను చిన్న చిన్న స్టెప్స్ వేద్దామని. సో వీళ్ళ నా ఫ్రెండ్స్. రైట్ సైడ్లో రక్షిత, లెఫ్ట్ సైడ్లో హారిక. సగం కాదు మొత్తం కాన్సర్ట్ వీళ్ళతోనే వైబ్ అయిపోయామన్నమాట.
కాసేపు డ్యాన్స్కి రెస్ట్ ఇచ్చి ఇంకా వీడియో స్టార్ట్ చేసినాం. ఇలా పిచ్చి పిచ్చి వీడియోస్ తీసుకుంటున్నాము, కాసేపు ఫొటోస్ దిగినాము, అటు ఇటు తిరిగినాము. అస్సలు ఇంకా తను స్టార్ట్ చేస్తే ఇంకా ఆగట్లేదు. మాకేమో ఊపు ఆగట్లేదు. ఒక సైడ్ ఏమో పాటలు నచ్చట్లేదు, కాకపోతే ఏదో తెలియని బీట్ మాత్రం వస్తుంది మాకు, అది తెలియట్లేదు. అండ్ తను మాత్రం అసలు ఎరక్కొమ్మేసింది. ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఓ రేంజ్ అబ్బా, వాళ్ళకైతే హ్యాండ్స్ ఆఫ్. దెన్ షీ వాజ్ స్టిల్ ఇన్ వార్మప్ స్టేజ్, అంటే సమ్ మెలోడీస్ పాడింది. మాకు కొంచెం వార్మప్ కోసం కొంచెం బోర్ కొట్టింది ఈ మధ్యలో, ఎందుకంటే మెలోడీస్ ఎక్కువసేపు ఎందుకు అంత వింటాము. మాస్ సాంగ్స్, మాస్ బీట్సే కావాలి అందరికీ, అందుకని మాస్ సాంగ్స్ కోసం వెయిట్ చేసాము. అండ్ తను ఇంకా మాస్ బీట్స్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ లెవెల్ ఉండే మాస్ బీట్స్, అన్ని రిమిక్సెసే. మాస్ బీట్స్ స్టార్ట్ చేసినాక డ్యాన్స్ చేయకుండా ఎట్లా ఉంటాం బ్రో? సో డ్యాన్స్ ఉండాలి కదా పక్కా, పోయిందే అందుకని ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేసినాం అందరం ఫ్రెండ్స్ కలిసి. మేమే కాదు, అక్కడ చాలామంది క్రేజీగా డ్యాన్స్ చేసేసారు. ఒక్కొక్కరు అయితే ఇంకా ముందున్న వాళ్ళైతే అమ్మో, వాళ్ళకి ఎక్కడి నుంచి ఎనర్జీ వచ్చిందో కానీ ఫుల్ డ్యాన్సింగ్. సో ఇక్కడ తనైతే మాస్ బీట్స్ స్టార్ట్ చేసింది అండ్ మేము డ్యాన్స్ స్టార్ట్ చేసినాం. మాస్ బీట్స్ స్టార్ట్ చేయగానే ఇంకా ఎనర్జీ ఫుల్ ఉండే, అందుకని ఇంకా దీనికోసం ఎప్పుడా అని వెయిట్ చేస్తూ డ్యాన్స్ స్టార్ట్ చేసినాం. సో అట్లా డ్యాన్స్ చేసుకుంటే ఒక గంట అయిపోయింది.
సో అలా జరిగిందన్నమాట మా ఫెస్ట్. ఇంకా సో తన ఎండింగ్ మాత్రం ఫుల్ మాస్ ఉండే, మా డ్యాన్స్ ఇంకా ఫుల్ మాస్ ఉండే. అసలు ఎవరు ఉన్నారు లేరు అనుకోకుండా పట్టించుకోకుండా వేసేసినాము. అండ్ దెన్ ఇంకా మేము బస్సు ఎక్కి ఇంటికి బయలుదేరిపోయాము, నేను నా ఫ్రెండ్. అండ్ ఇంకా బస్సు ఎక్కాము, బస్సు ఎక్కి కొన్ని వాటర్ తీసుకొని కాసేపు రెస్ట్ లాగా తీసుకొని ఇంకా స్టార్ట్ చేసాము ముచ్చట్లు. ఇంకా ఎవరు చేయరు బ్రో, వెన్ ఇద్దరు బెస్టీస్ ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు అందులో గాసిపింగ్ చేయకుండా ఉండరు. ఆ అమ్మాయి ఆ డ్రెస్ వేసుకొచ్చింది చూసావా, అని అది ఇలా వేసుకొచ్చింది చూసావా, అది ఎలా వేసుకొచ్చిందో డ్రెస్ స్టార్టింగ్. అది అయిపోదు, ఇంకా నువ్వు ఎప్పుడు క్లోజ్ చేయమని అయిపోదు. అది నువ్వు టయర్డ్ ఉన్నా ఎక్కడున్నా గాసిపింగ్ అయితే అయిపోదు, పక్కా చేయాల్సిందే. ఏ అమ్మాయిని అడిగినా చెప్పుద్ది. యాక్చువల్లీ ఇంకా అప్పటికే 7కి వెళ్ళాము మేము. వెళ్ళడమే లేట్గా వెళ్ళాము 7కి. సో లేట్గా వెళ్ళాం కదా అని, బట్ అయినా తొందరగా వచ్చేసాము. 10:30, 11 వరకు స్టార్ట్ అయిపోయాము రిటర్న్ ఇంటికి. బికాస్ మళ్ళీ బస్సెస్ లేట్గా వెళ్తాయి కదా, అంటే మళ్ళీ మిస్ అవుతామేమో అనేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా ఎర్లీగానే. అండ్ ఫుల్ నిద్ర వచ్చేసింది ఆ టైంకే, వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని. సో కాకపోతే ఈ విండో సీట్ కొట్టుకొని మరి తీసుకున్నాను మా ఫ్రెండ్ దగ్గర. సో లొల్లి పెట్టుకొని మరి విండో తీసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నిద్ర వచ్చినా కూడా ఈ విండో సీట్ మాత్రం వదలమబ్బా మనం. ఈ విండో సీటు చల్లగాలి అసలే మా ఫ్రెండ్ దగ్గర గొడవపడి మరి తీసుకున్నాను. సో ఈ రోజుకైతే ఇంతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.